రామ్ ప్రసాద్ గారు, రిటర్న్స్ విషయంలో ప్రీవియస్ వీడియోలో స్టాక్ మార్కెట్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటో మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ రియల్ ఎస్టేట్. సో దేంట్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందంటారు? ఏది బెస్ట్ అంటారు? రిటర్న్స్ రాకపోయినా వీసు కామెంట్స్ ఎక్కువ వచ్చేస్తాయి మనకి. చూద్దాం. ఓకే, ఎస్. రియల్ ఎస్టేట్ అనేది దిస్ ఇస్ ద మోస్ట్ పాపులర్ అసెట్ అండి. ఇప్పుడు చాలామంది వ్యక్తుల్ని మనం కలిసినప్పుడు, సో ఫస్ట్ మీ ఏజ్ ఎంత, ఫస్ట్ క్వశ్చన్. దెన్ మీరు ఒక్కరే వర్కింగా, మీ వైఫ్ కూడా వర్కింగా, నెక్స్ట్ క్వశ్చన్ కిడ్స్ ఏజ్ ఎంత. ఈ బేసిక్ 3 తెలిస్తే తప్ప మనం ముందుకు వెళ్ళాం ఫైనాన్షియల్ ప్లాన్లో. ద నెక్స్ట్ క్వశ్చన్, సార్ మీ నెట్వర్త్ ఎంత. సార్ నెట్వర్త్ ఎంత ఏంటండి? మీ నికర ఆస్తుల విలువ ఎంత సార్, మొత్తం మీకున్న ఆస్తుల విలువ ఎంత సార్ అంటారు. అంటే చెప్తారు, ఒకళ్ళు 40 లక్షలు, ఒకళ్ళు కోటి, ఒకళ్ళు 10 కోట్లు కూడా చెప్తారు. నెక్స్ట్, సార్ ఇదంతా రియల్ ఎస్టేట్లో ఉంది కదా సార్ అంటే, అవునండి అంటారు. దాంట్లో ప్రశ్న ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఏ వ్యక్తిని చూసినా ఈయన ₹1,00,00,000 తూగుతాడు అంటే ₹1,00,00,000 రియల్ ఎస్టేటే. రియల్ ఎస్టేటే. అసలు ఫిజికల్ అసెట్స్ అంటే గోల్డ్, రియల్ ఎస్టేట్ తప్ప ఇంకేముంది మనకి? ఫిజికల్గా ఏం లేదు కదా. అది ఫిజికల్ అసెట్స్ రెండే ప్రైమరీ మనకి ఎవరికైనా వచ్చేది. గోల్డ్ ఉందా, రియల్ ఎస్టేట్ ఉందా, అంతకుమించి ఏమున్నాయి? ఓకే, సో ఇట్లా పెడుతున్నారు. వాళ్ళకి చాలా కంఫర్ట్ ఉంది రియల్ ఎస్టేట్లో. కంఫర్ట్ ఫస్ట్ రియల్ ఎస్టేట్ ఉంటే మీకు సోషల్ స్టేటస్ వచ్చేస్తుంది. చాలా పెద్ద ఇల్లు కట్టాడు ఆయన, రెంట్ మీద బ్రతికేస్తాడు రా. కమర్షియల్ బిల్డింగ్ అయిందే రెంట్కి ఇచ్చాడు, ఇక్కడ ఈ 2 ఏళ్ళు రెంట్కి ఇచ్చాడు. అందుకని చాలా మంది దీన్ని చూసి, ఒకరిని చూసి ఇంకోళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు చాలా మంది నా దగ్గర వచ్చే క్లయింట్స్ కూడా గుడ్ సెక్టార్స్లో ఉండి డీసెంట్ శాలరీ ఉన్నోళ్ళు ఇప్పుడు ఎవరు డబ్బులు వేస్ట్ చేయరు. యాక్చువల్గా శాలరీ పెడితే టెన్షన్ పెరిగిపోద్ది, ఈ డబ్బు ఎక్కడ పెట్టాలని. సో అప్పుడు అమ్మ ఇంత శాలరీ వస్తే మనం వేస్ట్ చేసేస్తాం అని చెప్పేసి ఇతను ఒక 250 గజాలు 300 గజాలు స్థలం కొని ఒక 6 ఫ్లాట్లు కడతాడు. ఈచ్ ఫ్లోర్కి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, పెంట్ హౌస్ ఒకటి, G+2 పర్మిషన్ ప్లస్ పెంట్ హౌస్, కింద 2 షట్టర్స్ వేస్తారు, మిగిలిన పార్కింగ్. ఈచ్ ఫ్లోర్లో 2 డబుల్ బెడ్రూమ్లు, పైన ఒక డబుల్ బెడ్రూమ్, 5 ఫ్లాట్స్ కింద. అయితే ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కదా మనం మాట్లాడుతుంది. మ్యూచువల్ ఫండ్స్ అన్నా, రియల్ ఎస్టేట్ అయినా, గోల్డ్ అయినా 3 ఇన్వెస్ట్మెంట్లు. అయితే ఒక క్లాజ్ ఏంటంటే, మీరు ఉండటానికి ఒక ఇల్లు కొనుక్కున్నట్లయితే అది ఇన్వెస్ట్మెంట్ కాదు. సొంత ఇల్లు కొని అది రియల్ ఎస్టేట్ కాదు అసలు. అది మీరు ఉండటానికి కదా, అది కన్జంప్షన్ పర్పస్. మీరు ఎంజాయ్ చేస్తారు దాన్ని. సో అది పెట్టుబడిలాగా ట్రీట్ చేసి ఎంత పెరుగుద్ది అంటే ఉపయోగం లేదు. అది పెరగడానికి తగ్గడానికి కాదు. మీరు ఉండటానికి మీ కంఫర్ట్ కొరకు, మీ ఫ్యామిలీ సైజుని బట్టి మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు. సో అది కాదు. రియల్ ఎస్టేట్ అది ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు, వెన్ యూ ఆర్ బయింగ్ ఎ సెకండ్ ప్రాపర్టీ, రెండో హౌస్, రెండో ఇల్లు కొన్నప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది. ఓకే, సో అప్పుడు దానికి పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటనేది ఫస్ట్ క్వశ్చన్. మీరు ఎందుకు కొంటున్నారు రెండో ఇల్లు? శాలరీ ఎక్కువ వచ్చింది కాబట్టి డబ్బులు వేస్ట్ అయిపోతుందని కొన్నారా? అవును సార్, అందుకే కొంటున్నాను. లేదు సార్, ట్యాక్స్ బెనిఫిట్ వరకు కొంటున్నాను, ఫస్ట్ హౌస్ లోన్ క్లియర్ అయిపోయింది, మళ్ళీ హోమ్ లోన్ తీసుకుంటే నాకు 2 lakhs వరకు సెక్షన్ 24లో బెనిఫిట్ వస్తుంది కదా, అందుకని కొంటున్నాను. లేదు సార్, నేను హైలీ ఇండిసిప్లిన్ సార్, నాకు ₹1,00,000 వచ్చినప్పుడు సార్లు ఇలాగే బ్రతికాను, 2 లక్షలు వస్తే కూడా అలాగే అన్నీ అయిపోతున్నాయి సార్. సో కాబట్టి కనీసం ఒక 70,000 ఈఎంఐ ఉంటే కానీ నేను సెట్ అవుట్ అవునని నేను పెట్టాను సార్ అంటాడు. ఎస్, అంతవరకు ఓకే. అయితే ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒకటి, దాని నుంచి మంత్లీనా ఇయర్లీనా వచ్చే ఇన్కమ్ ఒకటి. ఓకే, ఇంకోటి లాంగ్ రన్లో అది ఒక అప్రిషియేషన్ ఎంత. ఈ 2 విషయాలు కదా చూడాల్సింది ఇన్వెస్ట్మెంట్ అంటే. మ్యూచువల్ ఫండ్ ఏంటి, డివిడెంట్ ఆప్షన్ పెట్టకుండా గ్రోత్ ఆప్షన్లో పెడితే ఎంత పెరిగే అవకాశం ఉందో చూసుకుంటున్నాం. సో ఇప్పుడు అంతా గూగుల్ చేసి కింద మీద వేస్తే కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఎంత దరిద్రమైన ఫండ్ అయినా 12% వచ్చిందని తెలిపోతుంది. 12% అయితే కన్ఫామ్ కదా. 14లో 15లో 26 22 వదిలేయండి, మొత్తం వదిలేసేయండి, 12% పట్టుకోండి మ్యూచువల్ ఫండ్స్లో, 12% ఇచ్చింది. ఓకే, ఇది ఫస్ట్. ముందు ఇది నమ్ముతారు కదా, ఇది ప్రూవ్ అయిపోయింది కదా, 12% అయితే ఇస్తుంది మ్యూచువల్ ఫండ్ లాంగ్ రన్లో, నాట్ ఇన్ షార్ట్ రన్. ఓకే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎంత ఇచ్చింది అనేది ఒక క్వశ్చన్. రియల్ ఎస్టేట్ ఎంత పర్సంటేజ్ ఇస్తుంది? ఓకే, యాక్చువల్గా కొన్ని ఫైనాన్షియల్ వీడియోస్లో మనం రూల్ ఆఫ్ 72 అని కొన్ని వీడియోస్ చేసాం. రూల్ ఆఫ్ 72 అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని ఇయర్స్లో డబుల్ అయిద్దో తెలుసుకోవాలంటే రూల్ ఆఫ్ 72 వాడండి అని చెప్పారు. ఎలా అంటే 72 డివైడెడ్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేస్తే మీకు వచ్చే ఆన్సరు అన్ని ఇయర్స్లో డబుల్ అవుద్దని. అంటే ఇప్పుడు 7% ఉందనుకోండి మీకు వచ్చిన రిటర్న్, 72/7 అంటే 10 కదా ఆన్సరు. అంటే 7%లో గ్రో అయితే మీ పెట్టుబడి 10 ఇయర్స్లో డబుల్ అవుద్దని చెప్పారు. ఇది ఒక ఇంపార్టెంట్ రూల్ అండి. దీన్ని గుర్తుపెట్టుకుంటే ప్రతిదాన్ని రిటర్న్ ఎంత వచ్చిందో చెప్పవచ్చు అట్లీస్ట్. ఓకే, సో
10 ఇయర్స్లో డబుల్ అయిందంటే 7% వచ్చినట్టు. అలాగే మీకు ఎన్ని ఇయర్స్లో డబుల్ అయితే ఇచ్చినా సరే దాని పర్సంటేజ్ మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు 8 ఇయర్స్లో డబుల్ అవుతుంది అంటే 72/8 పెట్టండి. 9 ఆన్సర్ అంటే అది 9% ఇచ్చినట్టు. అటు ఇటు చేంజ్ చేసుకోవచ్చు. ఇది రూల్ ఆఫ్ 72 ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ టిపికల్గా హైదరాబాద్లో ఒక వ్యక్తి ప్రాపర్టీ కొన్నారు. కూకట్పల్లిలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు. ఆయన 30 లక్షలు కొన్నారు 2011లో. 20-60 లక్షలు అయిపోయింది. డబుల్ అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో డబుల్ అయిపోయింది. 10 ఇయర్స్లో డబుల్ అంటే ఎంత పర్సెంటేజ్ పెరిగిందండి? రూల్ ఆఫ్ 72 ప్రకారం 72/10 విచ్ ఈజ్ 7%. మీకు వచ్చింది 7 కదా. మరి మ్యూచువల్ ఫండ్లో దేంట్లో పడేసిన 12 వచ్చింది అంటున్నాం కదా. కానీ రియల్ ఎస్టేట్లో ఈ అప్రిషియేట్ అయిన 7. ఇది కాకుండా మీకు ఒక రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది కదా. అది ఎంత పర్సెంటేజ్ కూడా మనం ఐడెంటిఫై చేయాలి. దాన్ని చేసే ప్రయత్నంలో ఇప్పుడు ఒక 1 crore ప్రాపర్టీ కనుక మీరు కొన్నట్లయితే మీకు హైదరాబాద్లో టిపికల్గా ఎంత రెంట్ వస్తుందండి మీ అంచనా ప్రకారం పర్ మంత్? ఒక 1 crore 1 crore ప్రాపర్టీ. బిల్డింగ్ ఏముంది, ఇప్పుడు ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా మీకు 1 crore అయిపోతుంది కదా. 85 lakhs ఫ్లాట్ కొంటారు. ఫ్లాట్ కొన్నప్పుడు దాంట్లో కాస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో కాస్ట్ అనుకుంటున్నాం కదా, ఎక్స్పెన్సెస్ రేషియో అని, ఎగ్జిట్ లోడ్ అని. మరి మీరు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొంటే 7.5% స్టాంప్ డ్యూటీ పడిపోద్ది రిజిస్ట్రేషన్కి. దగ్గర 25,000 రెంట్ ఉంటుంది. 25,000 కోటి రూపాయలు కనుక మీరు పెడితే ఓవరాల్గా మీకు వచ్చే రెంట్ 25,000. నెలకి 25,000 అంటే సంవత్సరానికి ఎంత అండి? 3 లక్షల రూపాయలు. ఓకే, రౌండ్ ఫిగర్ వరకు ఇది మాట్లాడుతున్నాను. 3 లక్షల రూపాయలు. మీ పెట్టుబడి 1 కోటి రూపాయలు. దాని మీద మీకు వస్తున్న రిటర్న్ 3 లక్షల సంవత్సరానికి. అంటే 3% వస్తుంది రెంటల్ ఇల్లు. ఓకే, 3% మీ పెట్టుబడి మీద వచ్చే రిటర్న్. అయితే ఈ 3% మొత్తం మీ చేతికి వస్తుందా? మీరు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అయితే యాక్చువల్గా మీకు వస్తున్న రెంటల్ ఇన్కమ్ కూడా ట్యాక్సిబుల్. సరే, అది వదిలేసేయండి, ఎవరు పే చేస్తున్నారు ప్రాక్టికల్గా, అది వదిలేసేయండి. మీరు ఇల్లు కొంటే ఎవ్రీ ఇయర్ రిపేర్లు వస్తాయి ఎంతో కొంత, మీరు మున్సిపల్ ట్యాక్స్లు కడతారు, దానికి ఒక 0.5% పోతే మీకు వచ్చేది నెట్ ప్రాక్టికల్గా 2.5%. ఓకే, అప్రిషియేషన్ ఏమో 7%, ఇది 9.5% రిటర్న్. డెఫినెట్గా రియల్ ఎస్టేట్ అనేది 9.5 అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ కన్నా, పిఎఫ్ కన్నా, సుకన్య సమృద్ధుల కన్నా, మీ ఎల్ఐసి ఇన్వెస్ట్ కన్నా గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్. మంచి ఇన్వెస్ట్మెంట్ మంచి ఇన్వెస్ట్మెంట్ అంటే అప్రిషియేషన్ బాగుంది కదా. 9% ఈజ్ గుడ్, రైట్? గుడ్ కదా. కానీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కదా ఇది కదా. మరి అప్పుడు రెండిట్లో. అండ్ ఇంకోటి, మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఎంత అమౌంట్ కావాలి? మినిమం 500 రూపాయలతో స్టార్ట్ చేసుకోవచ్చు. ఎంతున్నా 1000 ఉన్నోడు 2000 ఉన్నోళ్ళు అందరూ పెట్టుకోవచ్చు. మరి రియల్ ఎస్టేట్ అలా కాదు. అంటే ఇన్వెస్ట్మెంట్ చాలా సులభం మ్యూచువల్ ఫండ్స్లో, రియల్ ఎస్టేట్లో సులభం కాదు. దీనికంటూ మీరు ముందే మనీ అక్యుములేట్ చేసి ఇన్వెస్ట్ చేయాలి. ఒక డిఫరెన్స్. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు నాకు వస్తున్న సంపాదన అంతా పెట్టి ఒక రియల్ ఎస్టేట్ అసెట్ నేను అక్యుములేట్ చేస్తున్నాను. సంపాదన మొత్తం ఇప్పుడు 1,00,000 రూపాయలు శాలరీ ఉన్న వ్యక్తి ఫస్ట్ హౌస్ లోన్ క్లోజ్ చేశాడు. విత్ లాట్ ఆఫ్ డిసిప్లిన్ క్లోజ్ చేసి పట్టేశాడు. వచ్చిన శాలరీ అంతా కట్టేశాడు, క్లోజ్ చేశాడు. ఈలోపు శాలరీ పెరిగిపోయింది, 1.8 lakhs అయిపోయింది టేకమ్ శాలరీ. అరే ఏం చేసుకుంటాను నేను? ఇప్పుడు ఆ శాలరీస్ ఉన్నాయి చాలా ఇండస్ట్రీస్లో, అట్లీస్ట్ ఐటీలో. ఇప్పుడు వెంటనే ఆయన ఏం చేస్తాడు? ఈ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. అన్నింటిలో పెడుతున్నాడు ఆల్రెడీ. సుకన్య సమృద్ధిలో పెడుతున్నాడు, ఎల్ఐసీలో పెడుతున్నాడు, ఎస్ఐపీ పెడుతున్నాడు, అన్నీ పెడుతున్నాడు కదా. అయినా ఇంకా 60-70 చేతిలో మిగిలిపోతే ఏం చేయాలి? ఇంకో ప్రాపర్టీ కొంటాడు. ఈ ప్రాపర్టీ 20 years లోన్ తీసుకున్నారు, 80 lakhs లోన్ తీసుకున్నారు, 20 years పెట్టుకున్నారు, ఒక 65,000 ఈఎంఐ వస్తుంది. మరి కానీ ఇతని వయసు ఆల్రెడీ 35 years. మరి నెక్స్ట్ 20 years జాబ్ ఉంటుందని గ్యారంటీ ఉందా? లేదు. తీసుకున్నాక ఆ టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది. అప్పుడు ఏం చేస్తాడు? ఈ శాలరీ, పెరిగిన శాలరీ, వస్తున్న శాలరీ అన్నీ దీనికే కట్టేస్తాడు, క్లోజ్ చేసేద్దాం దీన్ని కూడా, ఎందుకు టెన్షన్? అది క్లోజ్ అయిపోతే నాకు ఇన్కమ్ స్టార్ట్ అయిపోద్దిగా, రెంట్. ఇప్పుడు వచ్చే రెంట్ ఈఎంఐకి సరిపోవట్లేదు, మొత్తం క్లోజ్ చేస్తే నాకు రెంట్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో దానికి కన్వే చేస్తారు. ఆ హరీలో ఏం చేస్తాడు? 10 yearsలో ఈ ప్రాపర్టీ మొత్తం క్లోజ్ చేస్తాడు, లోన్ అంతా క్లోజ్ చేస్తాడు. అప్పుడు అదృష్టం బాగుండి జాబ్ కూడా పోతే ఏజ్ పెరిగిపోతుంది కదా. ప్రైవేట్ సెక్టారు, అన్సెక్యూర్డ్ జాబ్స్, మీ హెల్త్ సహకరించాలి, మీరున్న ఇండస్ట్రీ ఇంకా గ్రో అవ్వాలి, ఆపర్చునిటీస్ ఉండాలి. లేని పక్షంలో మీకు మిగిలింది ఒక ప్రాపర్టీ. లోన్ క్లోజ్ అయిపోయాను, లోన్ క్లోజ్ అవ్వకముందే జాబ్ పోతే అది ఇంకా టెన్షన్. అంటే హ్యావింగ్ ఏ బిగ్ లయబిలిటీ కొనుక్కుంటే అసెట్ కాదు మీరు కొనింది, టెన్షన్ కొనుక్కున్నారు, మెంటల్ టెన్షన్, హైపర్ టెన్షన్ కొనుక్కుంటారు మీరు. ఓకే, మేనేజబుల్ ఈజ్ ఓకే, రిటర్న్ పక్కన పెట్టండి ఫస్ట్, మీరు ఎందుకు టెన్షన్ తీసుకోవాలి? ఓకే, సో ఆ విధంగా చూస్తే మనం మరీ పెద్ద ప్రాపర్టీ కనుక ప్లాన్ చేస్తే లేనిపోయిన టెన్షన్ కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. దాని మీద వచ్చే రిటర్న్ 9.5. వీటన్నిటికంటే మేజర్ పారామీటర్ చూడాల్సిన లిక్విడిటీ. రేపు నాకు అవసరం ఉంటే దీని నుంచి నాకు డబ్బులు వస్తాయా? అండ్ పార్షియల్ లిక్విడిటీ. నా 1 crore ఇన్వెస్ట్మెంట్లో నేను 10 లక్షలు 5 లక్షలు తీసుకోగలుగుతానా? అది రియల్ ఎస్టేట్లో పాసిబుల్ కాదు కదా. ఒక రూమ్ 2 రూమ్ ఎస్, మ్యూచువల్ ఫండ్స్లో అమ్ముకోవచ్చు కదా.
రేపు టఫ్ టైం వస్తుంది, దీంట్లో డబ్బులు తీసుకోవచ్చు కదా. 6 నెలలు జాబ్ లేకపోతే 6 నెలలు మ్యూచువల్ ఫండ్లో ఉన్న 30 లక్షల నుంచి 20 లక్షల నుంచి నెల లక్ష రూపాయలు తీసుకోవచ్చు కదా. మరి నేను నాకున్న 1 crore ప్రాపర్టీ నుంచి నెల 2 లక్షలు తీసుకోలేను కదా. సో ఈ బేరీ చేసుకొని, అంటే మీకు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ నడుస్తుంది, ప్రాపర్టీ ఇంతవరకు లేదు. ఫస్ట్ ప్రాపర్టీ నో డౌట్ సార్, మీరు కొనాల్సిందే. ఫస్ట్ ప్రాపర్టీ ఈజ్ నాట్ రియల్ ఎస్టేట్, అదంతా బేసిక్ నీడ్. దానికి వెళ్ళిపోండి, దాన్ని కూడా కాస్త ఆలోచించుకుని వెళ్ళండి. అంటే అదొక్కటే కొని ఇంకేమీ లేకుండా చేసుకోవద్దు, అది కొని మిగిలిన నడిస్తే దానికి వెళ్ళిపోండి. సెకండ్ ప్రాపర్టీ అప్పుడు మీరు ఈ క్యాలిక్యులేషన్ చేయండి, రిటర్న్ ఎంత వచ్చిందంటే రూల్ ఆఫ్ 72 అప్లై చేయండి. డబుల్ అయిపోయిందంటే మీరు ఉరుకోద్దు, ఇన్ఫ్లేషన్ కూడా 7 నడుస్తుంది. సో డబుల్ అయిందంటే కొనొద్దు, ఎంత రిటర్న్ ఇచ్చింది చూడండి, దాన్ని బట్టి మీరు తీసుకుంటే సరైన నిర్ణయం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్ గారు. నాకు కూడా ఎప్పటి నుంచో దీని మీద క్లారిటీ కావాలనుకుంటున్నాను, ఈ రియల్ ఎస్టేట్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ అనేది. అండ్ ఇవాళ మీ ద్వారా నాకు, అదేవిధంగా మన ప్రేక్షకులకు దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.